హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు ఫిబ్రవరి నెలలో జరిగిన వెరీ ఇంపార్టెంట్ టాప్ 50 కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఈ ఫిబ్రవరి నెలతో కలిపి చివరి 9 నెలలకు సంబంధించిన మంత్లీ కరెంట్ అఫైర్స్ యొక్క ఆల్ ఇన్ వన్ పీడిఎఫ్ మీలో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఈ పీడిఎఫ్లు కావాలో వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి పీడిఎఫ్ను పొందండి. ఇక ఆలస్యము చేయకుండా వీడియోలోకి వెళితే 1వ ప్రశ్న. దేశములోని మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనుల యొక్క సంస్కృతి, జనాభా, జీవన విధానము మొదలగు సామాజిక మరియు ఆర్థిక పరమైనటువంటి విషయాలను సేకరించటానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల చేత ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఆన్సర్ ట్రైబల్ అట్లాస్. ఈ ట్రైబల్ అట్లాస్ను ఇప్పటికే ప్రారంభించిన మొదటి 3 రాష్ట్రాలు వచ్చేసి ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. తర్వాత 2వ ప్రశ్న. సాంకేతికతను వినూత్నముగా వినియోగించి గ్రామీణ విద్యాగతిని మార్చిన దేశములోని ఏ ఉపాధ్యాయుడు ఇటీవల ప్రతిష్టాత్మక జేమ్స్ ఎడ్యుకేషన్ వారి గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2025 సంవత్సర తుది 10 మంది జాబితాలో చోటు దక్కించుకోవటము జరిగినది? ఆన్సర్ మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మెవాతి. ఇతను రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవాడు. తర్వాత 3వ ప్రశ్న. ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 2వ తేదీ జరుపుకునే అంతర్జాతీయ చిత్తడి నేలల దినోత్సవం 2025 సంవత్సర థీమ్ ఏంటి? మరియు ఈ సంవత్సరానికి గాను మన భారతదేశంలోని ఏ 4 ప్రదేశాలు కొత్తగా రామ్సర్ సైట్ల జాబితాలో చోటు దక్కించుకోవటము జరిగినది? ఆన్సర్ థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇటీవల ఎంపికైనటువంటి 4 కొత్త రామ్సర్ సైట్లలో వాటి యొక్క పేర్లు వచ్చేసి 1 సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం, ఇది తమిళనాడు రాష్ట్రములో కలదు. 2వది తీర్థంగల్ పక్షుల అభయారణ్యం, ఇది తమిళనాడు రాష్ట్రములో కలదు. అదేవిధముగా 3వది కేచే మోప్రలి చిత్తడి నేలలు, ఇది సిక్కిం రాష్ట్రములో కలదు. సిక్కిం రాష్ట్రములో ఈ కేచో మోప్రలి చిత్తడి నేలను స్థానికముగా షోడి జోషో అనే పేరుతో పిలవటము జరుగుతుంది. తరువాత 4వది ఉద్వా సరస్సు, ఇది జార్ఖండ్ రాష్ట్రములో కలదు. ఈ 4టితో కలిపి మన దేశంలో ప్రస్తుతం ఉన్న మొత్తం రామ్సర్ సైట్లు 89. తర్వాత 4వ ప్రశ్న. వింబుల్డన్ ఆఫ్ చెస్గా పేరుగాంచిన టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ 2025 సంవత్సరపు అంటే 87వ ఎడిషన్ యొక్క విజేత ఎవరు? ఆన్సర్ ఆర్ ప్రజ్ఞానంద. ప్రత్యర్థి వచ్చేసి దొమ్మరాజు గుకేష్. విశ్వనాథన్ ఆనంద్ 2006వ సంవత్సరము తరువాత మళ్ళీ ఇప్పుడు ఈ టైటిల్ను మన ఇండియన్ గెలుచుకోవటము జరిగినది. ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన దేశము వచ్చేసి నెదర్లాండ్ దేశములోని విక్ అంజీ. ఈ పోటీలు జనవరి 17 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగినాయి. తర్వాత 5వ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి AI యూనివర్సిటీని ఏ రాష్ట్రములో త్వరలో ప్రారంభం కాబోతుంది? ఆన్సర్ మహారాష్ట్ర. తర్వాత 6వ ప్రశ్న. భారతదేశపు మొట్టమొదటి తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని ఏ రాష్ట్రములో ఏర్పాటు చేయటానికి ఇటీవల కేంద్ర జూ అథారిటీ ఆమోదము తెలిపినది? ఆన్సర్ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా. తర్వాత 7వ ప్రశ్న. భారత క్రికెట్కు విశేష సేవలు చేసినందుకు గాను ఇటీవల ఏ క్రీడాకారుడికి ప్రతిష్టాత్మక BCCI వారి కల్నల్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కినది? ఆన్సర్ సచిన్ టెండూల్కర్. అదేవిధముగా ఇటీవల BCCI నిర్వహించిన వార్షిక అవార్డ్స్ కార్యక్రమములో మరొక 3 అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. అందులో భాగముగా మొదటిది
బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 ఫర్ మెన్స్ కేటగిరీ పాలీ ఉమ్రిగర్ అవార్డ్ ఇది జస్ప్రీత్ బుమ్రా గెలుచుకోవటం జరిగినది. తర్వాత బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 ఫర్ ఉమెన్స్ కేటగిరీ ఈజ్ స్మృతి మందాన. అదే విధముగా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ గారికి బీసీసీఐ ప్రత్యేక అవార్డును కూడా ఇవ్వటము జరిగినది. తరువాత 8వ ప్రశ్న 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ సంస్థ యొక్క ప్రపంచములోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారతదేశం యొక్క స్థానము మరియు తొలి 3 స్థానాలలో నిలిచిన అగ్రదేశాలు ఏవి? ఆన్సర్ భారతదేశము 12వ స్థానములో నిలవటము జరిగినది. అయితే టాప్ 3 ప్లేసెస్లో నిలిచిన కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లో రష్యా. తర్వాత 9వ ప్రశ్న మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భముగా ఇటీవల ఆ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు అయిన బిల్ గేట్స్ రచించి మరియు విడుదల చేసిన ఆత్మకథ పేరేంటి? ఆన్సర్ సోర్స్ కోడ్ మై బిగినింగ్స్. ఈ పుస్తకము బిల్ గేట్స్ గారి బాల్య జీవితానికి సంబంధించినది. తరువాత 10వ ప్రశ్న భారతదేశపు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే సిఈసిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జ్ఞానేష్ కుమార్. అదే విధముగా వీరితో పాటు ఎన్నికల కమిషనర్ కూడా నియమించడం జరిగింది. వారు వివేక్ జోషి. అదే విధముగా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్. ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క నియామకాన్ని తెలిపేటువంటి ఆర్టికల్ 324. ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎంపిక చేసేటువంటి కమిటీ ఒక త్రిసభ్య కమిటీ. ఈ త్రిసభ్య కమిటీలో 3 సభ్యులు ఉండటం జరిగింది. ఆ 3 సభ్యులలో ఒకరు ప్రధానమంత్రి, మరొకరు కేంద్ర క్యాబినెట్ మంత్రి, మరొకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత. తర్వాత 11వ ప్రశ్న ఈ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ విషయానికి వచ్చేస్తే థీమ్ వచ్చేసి సబ్కా వికాస్. అదే విధముగా ప్రస్తావన అంటే శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల ప్రవేశపెట్టబడిన బడ్జెట్లో గురజాడ అప్పారావు గారు రచించినటువంటి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే అనే ఒక గేయాన్ని ప్రస్తావించటం జరిగినది. అదే విధముగా వికసిత్ భారత్ 2047 కోసం కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాలను ఇవ్వటం జరిగింది. అందులో మొదటిది పేదరికము నుండి విముక్తి, రెండవది 100% నాణ్యమైన పాఠశాల విద్య, మూడవది 100% నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, నాలుగవది ఆర్థిక కార్యకలాపాలలో 70% మంది మహిళలు, అదే విధముగా 5వది మన దేశాన్ని ప్రపంచ ఆహార బుట్టగా మలచటము, అదే విధముగా 6వది ఆరోగ్య సేవలు. వీటితో పాటు మన భారత ప్రభుత్వం వికసిత్ భారత్ 2047ని సాధించటానికి ఒక 4 అంశములను ఇంజన్స్గా పేర్కొనటం జరిగింది. అవి ఏంటంటే ఒకటి వ్యవసాయము, రెండవది పెట్టుబడి, మూడవది ఎగుమతి, నాలుగవది ఎంఎస్ఎంఈ. తరువాత 12వ ప్రశ్న పశువులకు సంక్రమించే ప్రమాదకర వ్యాధి అయిన లంపీ స్కిన్ వ్యాధి నివారణకు టీకా ఇటీవల తయారు చేసి విడుదల చేసిన కంపెనీ ఏది? ఆన్సర్ వ్యాక్సిన్ పేరు వచ్చేసి బయోలంపీ వ్యాక్సిన్. దీన్ని తయారు చేసినటువంటి కంపెనీ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయినటువంటి బయోవెట్. ఈ భారత్ బయోటెక్ సంస్థ యొక్క చైర్మన్ కృష్ణ ఎల్ల ఈ వ్యాక్సిన్ అనే కాదు ఏదైనా కొత్త వ్యాక్సిన్ తయారు అయినప్పుడు దేశంలో ఒక సంస్థ వీటికి లైసెన్స్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ లైసెన్స్ని ఇచ్చే సంస్థనే సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. తర్వాత 13వ ప్రశ్న మణిపూర్ రాష్ట్రములోని కుకీజో వర్సెస్ మొయిటీ అనే 2 ప్రధాన తెగల మధ్య గొడవలు కారణముగా అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కారణముగా ఏ ముఖ్యమంత్రి ఇటీవల రాజీనామా చేయటము జరిగినది మరియు
ఇతని రాజీనామాను ఆమోదించిన తరువాత రాష్ట్రపతి పాలన కూడా విధించటం జరిగినది. అయితే ఇది ఎన్నవది? ఆన్సర్, బిరేన్ సింగ్ గారు రాజీనామా చేయటం జరిగినది. మణిపూర్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ అజయ్ కుమార్ భల్లా అదే విధముగా రాజీనామా తర్వాత రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. రాష్ట్రపతి పాలన గురించి తెలిపేటువంటి ఆర్టికల్ 356 ముఖ్యంగా మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువగా రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రాలలో మొదటి 3 రాష్ట్రాలు వచ్చేసి మణిపూర్లో అత్యధికముగా 11 సార్లు, రెండవది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10 సార్లు, మూడవది పంజాబ్ రాష్ట్రంలో 9 సార్లు ఈ రాష్ట్రపతి పాలనను విధించటం జరిగినది. తర్వాత 14వ ప్రశ్న, భారతదేశంలోని ఏ 3 రాష్ట్రాలు దేశీయ పర్యాటకుల ఆకర్షణలో జాతీయ స్థాయిలో తొలి 3 స్థానాలలో నిలిచాయి? ఆన్సర్, ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో కర్ణాటక. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 4వ స్థానములో నిలవటము జరిగినది. తర్వాత 15వ ప్రశ్న, క్రికెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి సంవత్సరము ఐసీసీ ఇచ్చేటువంటి వార్షిక అవార్డులలో 2024వ సంవత్సరానికి గాను ఎంపికైన క్రీడాకారులు ఎవరు? ఆన్సర్, ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 జస్ప్రీత్ బుమ్రా ఫ్రమ్ ఇండియా. ఈ అవార్డు పేరు వచ్చేసి సర్ గ్యారీ ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ. అదే విధముగా రెండవది ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 వచ్చేసి అమీలియా కేర్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఈ అవార్డు పేరు వచ్చేసి రాచెల్ హేహో ఫ్లింట్. తరువాత 16వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను పురుషుల మరియు మహిళల విభాగములో ప్రతిష్టాత్మక ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని గెలుపొందిన వారు ఎవరు? ఆన్సర్, మెన్స్ కేటగిరీలో కమిందు మెండిస్ ఫ్రమ్ శ్రీలంక. అదేవిధముగా రెండవది ఉమెన్స్ కేటగిరీలో అన్నెరీ డెర్క్సన్ ఫ్రమ్ దక్షిణాఫ్రికా. తర్వాత 17వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను ఐసీసీ 3 రకాల ఫార్మాట్లలో ప్రత్యేకముగా 3 ఫార్మాట్లు అంటే టెస్ట్ క్రికెట్, ఓడిఐ ఫార్మాట్, T20 ఫార్మాట్లలో పురుషుల మరియు మహిళల విభాగములో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరైనా ఎంపిక చేయటము జరిగినది. ముందుగా పురుషుల విషయానికి వచ్చేస్తే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా ఫ్రమ్ ఇండియా. సెకండ్ ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి అజ్మతుల్లా ఉమర్జై ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. థర్డ్ ప్లేస్లో T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 ఈజ్ హర్షదీప్ సింగ్ ఫ్రమ్ ఇండియా. అదే విధముగా ఉమెన్స్ కేటగిరీ విషయానికి వచ్చేస్తే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరైనా ప్రకటించలేదు. అయితే 2 ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా స్మృతి మందానా ఫ్రమ్ ఇండియా. అదే విధముగా 3వది T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అమీలియా కేర్ ఫ్రమ్ న్యూజిలాండ్. సో వీటితో పాటు అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రిచర్డ్ ఎల్లింగ్వర్త్ గారు గెలుచుకోవటం జరిగినది. తర్వాత 18వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను తదుపరి 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశము ఏది మరియు ఏ తేదీలలో జరుగును మరియు ఈ పోటీల యొక్క ఈ సంవత్సర థీమ్ ఏంటి? ఆన్సర్, భారతదేశంలోని హైదరాబాద్ నగరం. ఈ పోటీలు మే 7వ తారీఖు నుంచి 31 వరకు సుమారు 120 దేశాలు ఈ పోటీలో పాల్గొనటం జరుగుతుంది. తర్వాత 19వ ప్రశ్న, రైల్వే ప్రయాణికులకు అవసరమైన అనేక సేవలను ఒకే చోట లభ్యమయ్యేలా రైల్వే శాఖ ఇటీవల విడుదల చేసిన యాప్ పేరేంటి? ఆన్సర్, స్వరైల్. ఈ యాప్ను డెవలప్ చేసినది CRIS అంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. తర్వాత 20వ ప్రశ్న,
2025 సంవత్సరం జనవరి 26వ తేదీన జరిగిన భారత గణతంత్ర దినోత్సవ కార్యక్రమములో భాగముగా జరిగిన పరేడ్లో పాల్గొన్న రాష్ట్రాల శకటాల ప్రదర్శనలో జాతీయ స్థాయిలో తొలి 3 స్థానాలలో నిలిచిన శకటాలు ఏవి? ఆన్సర్, న్యాయ నిర్ణేతల విభాగములో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈ శకటం యొక్క థీమ్ స్వర్ణ భారత్, వారసత్వము మరియు అభివృద్ధి. ఈ శకటం యొక్క నమూనా మహాకుంభ్. సెకండ్ ప్లేస్లో త్రిపుర రాష్ట్రము. ఈ త్రిపుర రాష్ట్ర శకటం యొక్క థీమ్ వచ్చేసి శాశ్వత వికాసము. దీని యొక్క నమూనా అనేది 14 దేవుళ్ళ ఆరాధన, అంటే ఆ రాష్ట్రములో జరిగేటువంటి ప్రధాన కర్షి పూజకు సంబంధించినది. తర్వాత 3వ స్థానములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం యొక్క థీమ్ వచ్చేసి ఏటి కొప్పాక బొమ్మలు మరియు పర్యావరణ అనుకూల చెక్క బొమ్మలు. ఈ మూడిటితో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శకటాలలో ఫస్ట్ ప్రైజ్ని గిరిజన వ్యవహారాల శాఖ ఈ అవార్డుని గెలుచుకోవటం జరిగింది. ఈ శకటము యొక్క నమూనా బిర్సా ముండా శకటము. తరువాత 21వ ప్రశ్న, సముద్రాన్ని మరింత లోతుగా అధ్యయనము చేయుటకు మరియు ఖనిజాల అన్వేషణ కొరకు సముద్రయాన్ ప్రాజెక్టులో భాగముగా స్వదేశీయముగా రూపొందించబడిన ఏ జలాంతర్గామి టెస్టింగ్ అనేది విజయవంతం కావటము జరిగినది? ఆన్సర్, మత్స్య 6000. దీనికి కేటాయించిన బడ్జెట్ 4077 కోట్లు. దీని యొక్క వివరాలు, ఇది మొత్తముగా 28 టన్నుల బరువు అనేది కలిగి ఉండి 3 మనుషులు కూర్చునే విధముగా ఉంటుంది. ఈ మత్స్య 6000 అనే జలాంతర్గామిని డెవలప్ చేసిన లేదా తయారు చేసిన కంపెనీ వచ్చేసి NIOT, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ. తర్వాత 22వ ప్రశ్న, ఆసియాలోని అతిపెద్ద ఎయిర్ షోగా పిలువబడే ఎయిర్ ఇండియా 2025 కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనున్న లేదా ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రము ఏది? ఆన్సర్, కర్ణాటక రాష్ట్రము. ఈ 2025వ సంవత్సరం అనేది 15th ఎడిషన్కి సంబంధించినది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగినది. జరిగిన ప్రాంతం పేరు వచ్చేసి బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఈ ఎయిర్ ఫోర్స్ 2025 యొక్క థీమ్ వచ్చేసి ద రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. ముఖ్యంగా ఈ కార్యక్రమములో పాల్గొన్నటువంటి ఒక 2 ప్రత్యేక విదేశీ విమానాలు వచ్చేసి అమెరికా దేశానికి సంబంధించిన F-35, దానితో పాటు రష్యా దేశానికి సంబంధించిన Su-57 కూడా పాల్గొనటము జరిగినది. తర్వాత 23వ ప్రశ్న, గోదావరి నది యాజమాన్య బోర్డు సంస్థ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, అజయ్ కుమార్ ప్రధాన్. మాజీ వచ్చేసి MK సిన్హా. తర్వాత 24వ ప్రశ్న, మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ సంస్థకు నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, తుహిన్ కాంతా పాండే. మాజీ చైర్మన్ వచ్చేసి మాధవి పూరి బీచ్. తర్వాత 25వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి సంబంధించి క్రీడా రంగములో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళలకు ఇచ్చేటువంటి BBC అవార్డ్స్నకు ఎంపికైన మహిళా క్రీడాకారులు ఎవరు? ఆన్సర్, BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 వచ్చేసి మను బకర్. ఈమె షూటింగ్ క్రీడకు సంబంధించినది. అదే విధముగా BBC ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 అనే అవార్డు శీతల్ దేవి. ఈమె ఆర్చరీ క్రీడకు సంబంధించినది. తర్వాత 3వది పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2024 వచ్చేసి అవని లేఖరా. ఈమె షూటింగ్కు సంబంధించినది. తర్వాత 4వది BBC లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆఫ్ 2024 వచ్చేసి మిథాలీ రాజ్. ఈమె క్రికెట్ క్రీడకు సంబంధించినది. తరువాత 26వ ప్రశ్న,
భారతదేశపు అతిపెద్ద వస్త్ర ప్రదర్శన అయిన భారత్ టెక్స్ 2025 కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన నగరము ఏది? ఆన్సర్ న్యూఢిల్లీ. ఈ కార్యక్రమము ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగినది. ముఖ్యముగా మన భారతదేశము ప్రపంచములోనే 6వ అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారు. తరువాత 27వ ప్రశ్న, అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క నూతన డైరెక్టర్గా నియమితులైన భారతీయ సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ కశ్యప్ ప్రమోద్ పటేల్. తర్వాత 28వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను సాంప్రదాయ భారతీయ ఆయుర్వేద వైద్య రంగములో చేసిన కృషికి గాను ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డునకు ఎంపికైన, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు అని పడింది, అది వ్యక్తులు ఎవరు? ఆన్సర్ ఈ అవార్డుని ముగ్గురికి ఇవ్వటం జరిగినది. వారిలో మొదటి వారు తారాచంద్ శర్మ, తరువాత మయారామ్ ఓనియర్, మరొకరు సమీర్ గోవింద్ జమదగ్ని. తరువాత 29వ ప్రశ్న, ప్రభుత్వ రంగములో జరిగే అవినీతి ఆధారముగా 2024వ సంవత్సరానికి గాను ఫిబ్రవరి నెలలో విడుదల అయిన ప్రపంచ అవినీతి అవగాహన సూచిక 2024లో అత్యంత అవినీతి గల టాప్ 5 కంట్రీస్ ఏవి? ఆన్సర్ అత్యంత అవినీతి గల దేశాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో దక్షిణ సుడాన్, సెకండ్ ప్లేస్లో సొమాలియా, థర్డ్ ప్లేస్లో వెనిజులా నిలవటము జరిగినది. ఈ అవినీతి అవగాహన సూచికకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఒకటి, ఈ సర్వేను 180 దేశాల మీద సర్వే చేయటం జరుగుతుంది. రెండవది, చివరి స్థానాల్లో నిలిచిన దేశాలు అత్యంత అవినీతి గలవి, మొదటి స్థానాల్లో నిలిచిన దేశాలు తక్కువ అవినీతి గలవి. అంటే 180వ స్థానములో నిలిచిన దేశము అత్యంత అవినీతి గల దేశము, అదే విధముగా మొదటి స్థానములో నిలిచిన దేశము అత్యంత తక్కువ అవినీతి గల దేశము. ఈ అవినీతికి సంబంధించి ఈ 180 దేశాలకు 0 నుండి 100 వరకు స్కోర్ను ఇవ్వటం జరిగింది. ఇందులో స్కోర్ అనేది ఏ దేశానికైతే ఎక్కువగా ఉంటుందో ఆ దేశము తక్కువ అవినీతి గలది, అదే విధముగా ఏ దేశమైతే స్కోర్ తక్కువగా ఉంటుందో ఆ దేశం ఎక్కువ అవినీతి గలది. తర్వాత 30వ ప్రశ్న, 2024వ సంవత్సరానికి గాను ఇటీవల విడుదల అయిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండెక్స్ అంటే అవినీతి సూచికలో తక్కువ అవినీతి గల దేశాలలో మొదటి 3 స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి? మొదటి స్థానములో డెన్మార్క్, సెకండ్ ప్లేస్లో ఫిన్లాండ్ అండ్ థర్డ్ ప్లేస్లో సింగపూర్. అయితే మరి మన భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే 96వ స్థానము. స్కోర్ వచ్చేసి 38. 2023వ సంవత్సరములో మన భారతదేశం యొక్క ర్యాంక్ 93వ ర్యాంక్, స్కోర్ వచ్చేసి 39. వీటితో పాటు మన పొరుగు దేశాలు అయినటువంటి బంగ్లాదేశ్ 151వ స్థానములో, పాకిస్తాన్ 135వ స్థానములో, శ్రీలంక 121వ స్థానములో, చైనా 76వ స్థానములో, నేపాల్ 107వ స్థానములో, భూటాన్ 18వ స్థానములో నిలవటము జరిగినది. తర్వాత 31వ ప్రశ్న, ఫిబ్రవరి 2025లో ముగిసిన ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ పోటీలలో విజేతగా నిలిచిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ పంకజ్ అద్వానీ ఫ్రమ్ ఇండియా. ఇతను 14వసారి ఈ టైటిల్ని గెలుచుకోవటం జరిగినది. తన ప్రత్యర్థి వచ్చేసి అమీర్ సల్కోష్ ఫ్రమ్ ఇరాన్ దేశము. తర్వాత 32వ ప్రశ్న, నీతి ఆయోగ్ సీఈఓగా మరియు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఏ ఇద్దరి యొక్క పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించటము జరిగినది?
ఆన్సర్ నీతి ఆయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం యొక్క పదవీ కాలాన్ని మరొక సంవత్సరం పొడిగించినది. అదే విధముగా ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అయిన వి అనంత నాగేశ్వరన్ గారి పదవీ కాలాన్ని కూడా మరొక 2 సంవత్సరాలను పొడిగించటము జరిగినది. తర్వాత 33వ ప్రశ్న, అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అయినటువంటి బ్రిక్స్ కూటమి యొక్క తదుపరి సదస్సు 2025వ సంవత్సరమునకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశము ఏది? ఆన్సర్ బ్రెజిల్ దేశములోని రియో డి జనీరో అనే నగరము. తర్వాత 34వ ప్రశ్న, ప్రపంచపు మొట్టమొదటి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్నకు ఆతిథ్యం ఇవ్వనున్న మొట్టమొదటి దేశము ఏది? ఆన్సర్ సౌదీ అరేబియాలోని రియాద్ నగరము. ఈ పోటీలు 2027వ సంవత్సరంలో జరుగుతుంది. ఈ పోటీలు ప్రారంభించిన కాటి నుంచి ప్రతి 2 సంవత్సరములకు ఈ పోటీలు జరగనున్నాయి. అదే విధముగా నెక్స్ట్ 35వ ప్రశ్న, జంతువులు మరియు పక్షుల డిఎన్ఏ పదార్థాలను సేకరించటానికి దేశములోని ఏ జూలో భారతదేశపు మొట్టమొదటి బయోబ్యాంక్ స్థాపించబడినది? ఆన్సర్ పద్మజా నాయుడు హిమాలయన్ పార్క్. ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రములో కలదు. దీనికి గల మరొక పేరే డార్జిలింగ్ జూ. అదేవిధముగా 36వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్నకు ఆతిథ్యం ఇచ్చిన నగరము ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్రములోని భోపాల్ నగరము. ఈ సమ్మిట్ అనేది ఫిబ్రవరి 24 మరియు 25 తేదీలలో జరిగినది. ఈ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి ఇండియా ఎజ్ ఏ టాప్ ఏరోస్పేస్ సప్లై చైన్. తర్వాత 37వ ప్రశ్న, భారత సైన్యం యొక్క తూర్పు ప్రధాన కార్యాలయం అయిన పోర్ట్ విలియం యొక్క పేరుని ఏ పేరుతో మార్చటము జరిగినది? ఆన్సర్ విజయ్ దుర్గ్. ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రములో కలదు. తర్వాత 38వ ప్రశ్న, భారతదేశ రాజధాని ఢిల్లీకి జరిగిన ఇటీవల ఎన్నికలలో గెలిచి నూతన ముఖ్యమంత్రిగా మరియు 4వ మహిళగా ఎవరు ఎన్నిక అయ్యారు? ఆన్సర్ రేఖా గుప్తా. మొత్తముగా 9వ ముఖ్యమంత్రి. తన పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ. తను పోటీ చేసిన నియోజకవర్గం షాలిమార్ బాగ్. తర్వాత ఢిల్లీ ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్ సక్సేనా. ఈ రేఖా గుప్తా గారు ఇప్పటి వరకు ఢిల్లీ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులలో 4వ మహిళా ముఖ్యమంత్రి. మొదటి ముగ్గురు వచ్చేసి ఒకరేమో సుష్మా స్వరాజ్, సెకండ్ వచ్చేసి షీలా దీక్షిత్, 3వ మహిళ వచ్చేసి అతీషి. ఇటీవల తర్వాత 39వ ప్రశ్న, ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 28వ తేదీన సివి రామన్ గారికి నోబెల్ బహుమతి లభించిన కారణముగా జరుపుకునే జాతీయ సైన్స్ దినోత్సవం 2025వ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఎంపవరింగ్ ఇండియా యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా. తర్వాత 40వ ప్రశ్న, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ప్రతిష్టాత్మక 100వ ప్రయోగం విజయవంతము కావటం జరిగినది. అయితే దీన్ని ప్రయోగించిన రాకెట్ ఏది? ఆన్సర్ రాకెట్ పేరు వచ్చేసి GSLV F-14. ఈ రాకెట్ ద్వారా ప్రయోగించిన శాటిలైట్ NVS-02. ఈ తరువాత 41వ ప్రశ్న, 2025వ సంవత్సరానికి గాను ఇటీవల వెలువడిన ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డ్స్ 2025లో బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో అవార్డు గెలుచుకున్న భారతీయ సంతతి మహిళ ఎవరు? ఆన్సర్ చంద్రికా టండన్. ఈమె త్రివేణి అనే ఆల్బమ్కు గాను ఈ అవార్డుని గెలుచుకోవటం జరిగింది. దీనితో పాటు ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి కౌబాయ్ కార్టర్. దీన్ని రూపొందించినది బియాన్స్. అదేవిధముగా సాంగ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి కేండ్రిక్ లాయర్. ఇతను పాడిన పాట పేరు వచ్చేసి నాట్ లైక్ అస్. తర్వాత 42వ ప్రశ్న, ప్రధానమంత్రి యొక్క 2వ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ RBI మాజీ గవర్నర్ అయిన శక్తికాంత్ దాస్. ఇంకొకరు వచ్చేసి ప్రశాంత్ కుమార్ మిశ్రా. మొత్తముగా 2 ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉన్నారు.
తర్వాత 43వ ప్రశ్న, ఆసియాలోని అతిపెద్ద జీవశాస్త్ర, ఆరోగ్య, సాంకేతిక సరికొత్త ఆలోచనలు మరియు నూతన ఆవిష్కరణలకు వేదికగా జరిగే బయో ఏషియా 2025 సదస్సునకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరము ఏది? ఆన్సర్ హైదరాబాద్. ఈ కార్యక్రమము ఫిబ్రవరి 25 మరియు 26 తేదీలలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరగటం జరిగినది. ఈ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి క్యాటలిస్ట్ ఆఫ్ చేంజ్, ఎక్స్పాండింగ్ గ్లోబల్ హెల్త్ కేర్ ఫ్రంటైర్స్. తర్వాత 44వ ప్రశ్న, 2025 సంవత్సరానికి గాను ఇటీవల విడుదల అయిన గ్లోబల్ 5 పవర్ ఇండెక్స్ అంటే సైనిక శక్తి పరముగా మన భారతదేశము ప్రపంచములోని ఎన్నవ స్థానములో నిలిచినది? ఆన్సర్ 4వ స్థానములో నిలిచినది. అయితే మొదటి 3 దేశాలు వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో అమెరికా, సెకండ్ ప్లేస్లో రష్యా, 3వ స్థానములో చైనా నిలవటము జరిగినది. తర్వాత 45వ ప్రశ్న, 2025 సంవత్సరానికి గాను ఇటీవల ముగిసిన అండర్-19 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ విజేతగా నిలిచిన దేశము ఏది? ఆన్సర్ విన్నర్ వచ్చేసి భారతదేశము. తర్వాత రన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. ఈ పోటీలు మలేషియా దేశంలోని కౌలాలంపూర్ వేదికగా జరిగినాయి. ఈ పోటీలు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగినాయి. ఈ పోటీలో మొత్తం పాల్గొన్న దేశాల సంఖ్య 16. ఈ పోటీలలో ముఖ్యముగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ మరియు ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్గా మన తెలుగు అమ్మాయి అయిన గొంగడి త్రిష అవార్డుని గెలుచుకోవటం జరిగింది. మన భారత జట్టు యొక్క కెప్టెన్ వచ్చేసి నిక్కీ ప్రసాద్, కోచ్ వచ్చేసి నుషీన్ అల్ ఖదీర్. ఈ పోటీలలో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా మన భారతదేశానికి చెందిన వైష్ణవి శర్మ నిలవటము జరిగినది. 17 వికెట్లతో పాటు ఒక హ్యాట్రిక్ కూడా దీంట్లో ఉంది. మొత్తముగా ఒక ఎడిషన్ ఆఫ్ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా వైష్ణవి శర్మ నిలవటము జరిగినది. తర్వాత 46వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి 2025 సంవత్సరాన్ని ఏ ప్రత్యేక అంశాల మీద ప్రకటించినది? ఆన్సర్ ఈ 2025 సంవత్సరాన్ని ఒకటేమో అంతర్జాతీయ హిమనీయ నదుల పరిరక్షణ సంవత్సరముగా గాను, రెండవది అంతర్జాతీయ శాంతి మరియు విశ్వాస సంవత్సరముగా గాను, మూడవది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరముగా గాను, చివరిది అంతర్జాతీయ సహకార దినోత్సవముగా కూడా యుఎన్ఓ ప్రకటించినది. తర్వాత 47వ ప్రశ్న, పురుషుల T20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా డ్వేన్ బ్రావో పేరు మీద ఉన్న రికార్డుని ఇటీవల అధిగమించిన బౌలర్ ఎవరు? ఆన్సర్ రషీద్ ఖాన్. ఇతని యొక్క స్వదేశం ఆఫ్ఘనిస్తాన్. తర్వాత 48వ ప్రశ్న, భారతదేశములోని ఏ రాష్ట్రము ఇటీవల తమ రాష్ట్ర 2వ రాజధానిగా దిబ్రూగఢ్ని ఎంపిక చేసినది? ఆన్సర్ అస్సాం. మొదటి క్యాపిటల్ డిస్పూర్. తర్వాత 49వ ప్రశ్న, యాక్సియం మిషన్ 4లో భాగముగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ఫిబ్రవరి 2025లో సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామి ఎవరు? ఆన్సర్ శుభాంశు శుక్లా. తర్వాత 50వ ప్రశ్న, 38వ నేషనల్ గేమ్స్ 2025. ఈ పోటీలు ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి. ఈ 2025 సంవత్సరానికి గాను ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఉత్తరాఖండ్. ఈ పోటీలు జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 వరకు మొత్తముగా 18 రోజులు జరిగినాయి. ఈ పోటీల యొక్క థీమ్ వచ్చేసి గ్రీన్ గేమ్స్. అదే విధముగా ఈ పోటీల యొక్క గీతము సంకల్ప్ సే శిఖర్ తక్ అంటే పరిష్కారము నుండి శిఖరం వరకు. ముఖ్యముగా ఈ పోటీల యొక్క మస్కట్ వచ్చేసి మౌలి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అయినటువంటి హిమాలయన్ మోనాల్ నుంచి ప్రేరణగా తీసుకోవడం జరిగింది. ఈ హిమాలయన్ మోనాల్ అనేది ఒక ప్రకాశవంతమైన రంగులు మరియు అందముగా ఒక బలానికి ఉండటం కారణముగా దీన్ని మస్కట్గా ఎంపిక చేయడం జరిగినది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నేషనల్ గేమ్స్ అనేవి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో వేదికగా జరిగినాయి. తదుపరి 39th నేషనల్ గేమ్స్ వెన్యూ వచ్చేసి మేఘాలయ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీలలో టాప్ 3 ప్లేసెస్లో నిలిచినటువంటి జట్లు ఫస్ట్ ప్లేస్లో SSCB అంటే సర్వీసెస్ స్పోర్ట్స్ సెంట్రల్ బోర్డు వారు అగ్రస్థానములో నిలిచినారు. వీరు 68 స్వర్ణ, 26 వెండి, 27 కాంస్య పతకాలను గెలుచుకోవటం జరిగింది. ఎవరైతే జాతీయ క్రీడలలో అగ్రస్థానములో నిలుస్తారో వారికి రాజా బలింద్ర సింగ్ ట్రోఫీ అనేది దక్కటము జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర పతకాల సంఖ్య 54, స్వర్ణ 71, వెండి 76 కాంస్య పతకాలు అనేవి లభించినాయి. తరువాత మూడవ స్థానములో హర్యానా నిలవటము జరిగినది. అయితే ఆతిథ్య రాష్ట్రం అయినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రము 7వ స్థానములో నిలిచినది. వీరి యొక్క పతకాలు 24 స్వర్ణ, 35 వెండి, 44 కాంస్య పతకాలుగా ఉన్నాయి. అదే విధముగా మన 2 తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 18వ స్థానములో పతకాల సంఖ్య 7 బంగారు, 1 వెండి, 6 కాంస్య పతకాలను గెలుచుకోవటం జరిగినది. అదే విధముగా తెలంగాణ రాష్ట్రము 26వ స్థానములో నిలిచినది. పతకాల సంఖ్య వచ్చేసి 3 స్వర్ణ, 3 వెండి, 12 కాంస్య పతకాలను గెలుచుకోవటం జరిగింది. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, అదే విధముగా ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ వచ్చేసి గుర్జీత్ సింగ్. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.